Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist working in Elite Hospitals. We're having branches at KPHP, Kondapur, Manikonda, and Banjar Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ హౌ ఇంప్లాంట్స్ వర్క్స్. మనం చాలా వీడియోస్లో ఇంప్లాంట్ అంటే ఏంటి, దాని ఒక ఎలా యూజెస్ ఏంటి అనేది చాలా వీడియోస్లో మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇవాళ నేను ఒక చిన్న మోడల్ ద్వారా మీకు అది ఇంప్లాంట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది మీ బోన్ లోపలికి వెళ్ళిన తర్వాత అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో యాజ్ యూ నోస్ ఇంప్లాంట్ అనేది ఎప్పుడేస్తాము, ఎప్పుడైతే టీత్ లాస్ ఉందో, సో పక్క టూత్ని సపోర్ట్ చేసుకోకుండా బ్రిడ్జ్ అవసరం లేకుండా డైరెక్ట్ మిస్సింగ్ టూత్ ప్లేస్లోనే ఆ ఇంప్లాంట్ అనేది వేసి క్రౌన్ అనేది పెడతామన్నమాట. సో ఇంప్లాంట్ వేసిన తర్వాత లోపల బోన్ లోపల వేసిన తర్వాత అది ఎలా వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద ఇంప్లాంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టీత్, ఇది టీత్, న్యాచురల్ టీత్, ఇది ఆర్టిఫిషియల్ మన టైటానియం ఇంప్లాంట్ అనమాట. సో మనము బ్రిడ్జ్ సపోర్ట్ చేసుకోకుండా విత్ ఇన్ ద బోన్లో విత్ ఇన్ ద ప్లేస్లో ఇంప్లాంట్ వేసుకున్నాం. సో వెనెవర్ ఇంప్లాంట్ ఎప్పుడైతే మనకి ఈ బోన్ లోపల వెళ్తుందో వెంటనే ఏం చేస్తుందంటే విత్ ఇన్ 1 వీక్లో మొత్తం ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటే బోన్ ఫార్మేషన్ అనమాట. ఇంప్లాంట్ వేసిన ఈ చుట్టూరా ఈ థ్రెడ్స్ చుట్టూరా, ఈ డిజైన్ థ్రెడ్స్ చుట్టూరా కూడా బోన్ అనేది కంప్లీట్గా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ 45 to 60 డేస్లో మంచిగా బోన్ అనేది హెల్దీగా ఫామ్ అవుతుంది. సో ఈ థ్రెడ్స్, ఈ కటింగ్ థ్రెడ్స్ ద్వారా మొత్తం బోన్ ఫామ్ అయ్యి మీకు లైక్ ఆ బోన్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. హెల్దీ బోన్ జనరేట్ అవుతుంది అనమాట. అదే ఇన్ కేస్ మనం బ్రిడ్జ్ వేసుకుంటే కనుక, ఇన్ కేస్ ఇలా 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 బ్రిడ్జ్ వేసుకుంటే కనుక ఏమవుతుందంటే యాజ్ ఏజ్ గోస్ ఆన్, ఎల్డర్ ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ బోన్ లాస్ అనేది అవుతుంది అనమాట. బోన్ లాస్ ఎందుకు అవుతుంది? ఇక్కడ టూత్ లేదు కాబట్టి, ఇలా బ్రిడ్జ్ రూపంలో పెట్టాం కాబట్టి, ఇక్కడ ఈ ప్లేస్లో ఈ బోన్ లేదు కాబట్టి గమ్ లాస్ అయ్యి ఈ గమ్స్ మొత్తం బోన్ కూడా లాస్ అయ్యి ఈ గమ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫేషియల్ టోనిసిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ బ్రిడ్జ్ చేసాము, ఇక్కడ నార్మల్ టీత్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ బోన్ లేకపోవడం వల్ల, బోన్ రిజర్వ్ అవడం వల్ల, బ్రిడ్జ్ ఉండడం వల్ల ఇక్కడ ఒక షేప్ అవుతుంది, ఇక్కడ ఒక షేప్ అంటే ఫేషియల్ ఎసిట్రమీ లాగా ఉంటుంది అనమాట. సో అదే ఇంప్లాంట్ అయితే ఏం చేస్తుందంటే మీరు ఫుడ్ తినే కొద్ది, చూ చేసే కొద్ది, ఇలా పైన టీత్ ఇట్లా చూ చేసే కొద్ది ఏమవుతుందంటే ఫోర్సెస్ స్టిమ్యులేట్ అయ్యి బోన్ని ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. సో బోన్ లాస్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి? పక్క టూత్ పాడవకుండా ఉంటాయి. సో ఇలా కంటిన్యూస్ స్టిమ్యులేషన్ వల్ల ఈ బోన్ అనేది కంప్లీట్గా ప్రిజర్వ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో పక్క టూత్ పాడవు, మంచిగా బోన్ అనేది ఫామ్ అవుతుంది, ఫేషియల్గా సిమెట్రిక్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంప్లాంట్ యొక్క లాంగ్ లివిటీ ఎక్కువ. ఎప్పుడైతే ఇంప్లాంట్ మనము బోన్ లోపల వేసామో అది ఫామ్ అయిందంటే ఇట్ అనేబుల్ టు రిమూవ్ అనమాట. మంచిగా బోన్ ఫామ్ సక్సెస్ అయిందంటే అది రిమూవ్ చేయలేం, కంప్లీట్ మనంత కాలం ఉంటుంది అనమాట. సో అలా మనము బ్రిడ్జ్ అవసరం లేకుండా మళ్ళీ 5 years 10 yearsకు మళ్ళీ రీప్లేస్మెంట్ ఆఫ్ బ్రిడ్జ్ లేకుండా ఇలా ఇంప్లాంట్ వేసుకోవడం వల్ల మీకు క్రౌన్స్ అనేవి మంచిగా ఫిట్ అవడం వల్ల మీకు ప్రాబ్లం ఉండదు. సో ఇన్ కేస్ ఇది ఇలా బోన్ అనేది ఫామ్ అవుతుంది ఇంప్లాంట్స్ది. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.